నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. అల్లు అర్జున్ రాత్రంతా జైల్లో ఉన్నారు. సో, అసలు రాత్రంతా ఆయన ఏం చేశారు? ఏం తిన్నారు? ఎలా గడిపారు? నిద్రలేని రాత్రులే గడిపారు అని అనొచ్చేమో కదా! అలాగే రాత్రే అసలు రిలీజ్ అయిపోయారు జైలు నుంచి అనే వార్తలైతే చాలా గట్టిగానే వినిపించాయి కదా సార్. రిలీజ్ అయిపోయారు, వచ్చేస్తున్నారు అని. మరి ఎందుకని మళ్ళా రాత్రి జైల్లో ఉంచారు? నిన్న యాక్చువల్‌గా చాలామంది 'అల్లు అర్జున్' నైటే రిలీజ్ అయిపోయాడని అవును సార్. నమ్ముతున్నారు. ఎందుకంటే రిలీజ్ అని వచ్చేసింది. హ్మ్. బెయిల్ వచ్చేసింది. ఇంకా రిలీజ్ అయిపోతాడని. వాళ్ళ ఇంట్లో వాతావరణం కూడా ఆయన వస్తాడని ఆహ్, ఆహ్, వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ పాప అల్లు అర్హ కూడా చాలా హ్యాపీగా అందరికీ ఫ్యాన్స్‌కంతా కూడా హాయ్ చెయ్యి ఊపుతూ, చెప్తుంది. హాయ్ హ్మ్. చెప్తూ అలాగా హ్మ్. హ్యాపీగా ఉన్న విజువల్స్ కూడా బయటకొచ్చాయి. అవును ఎందుకంటే సార్. అందరూ ఇంక అయిపోయింది. బెయిల్ ఆర్డర్ కూడా తీసుకొని లాయర్లు జైలుకెళ్లారు. హ్మ్. సో, అక్కడి నుంచి ఇంటికి ఇంక రావడమే. బెయిల్ ఆర్డర్ వచ్చేసింది. ఆల్రెడీ ఇంటీరియం బెయిల్ వచ్చేసింది. కాబట్టి ఇంకా వచ్చేస్తాడు అనేది అనుకున్నారు. కానీ అది జరగలేదు. అక్కడ హై డ్రామా నడిచినట్టుగా చెప్తున్నారు. సో, క్లియర్‌గా అక్కడ జైలు అధికారులు గాని, లేకపోతే తీసుకెళ్ళిన పోలీసులు గాని కావాలనే ఇది చేశారని వాళ్ళ అడ్వకేట్ అశోక్ రెడ్డి ఇందాక ఆరోపించాడు. మేము వాళ్ళ మీద కోర్టు ధిక్కారం కేసు పెడతామని కూడా అన్నాడు. హ్మ్. అంటే మామూలుగా నేను 8 మంత్స్ జైల్‌లో ఉన్నా కాబట్టి అనేక ఇట్లాంటివి చూశాను నేను. ఆ! అనేక మందికి జనరల్‌గా ఏమవుతుందంటే ఆహ్, ఈవెనింగ్ కోర్టు 4కో, 5కో కోర్టు ఇష్యూ చేస్తది. కానీ అది టైప్ చేయాలి. దాని మీద మళ్ళీ వ్యవహారాలంతా ఉంటాయి. ఎందుకంటే కోర్టులో ఇప్పుడు 5 మందికో, 6 మందికో ఇచ్చిందనుకో వాటి అందరికీ టైప్ చేయాలి. ఇవన్నీ ఉండేది. హ్మ్. ఇవాళ ఏందంటే ఆన్‌లైన్ వచ్చినాక యాక్చువల్‌గా అక్కడి నుంచి ఆన్‌లైన్‌లో పంపించేయడం పెద్ద సమస్య కాదు. హ్మ్. కానీ ఇవాళ కూడా ఇలాగే జరుగుతున్నాయి. ఈ మధ్య కూడా మా ఫ్రెండ్ ఒకతను జైలు నుంచి వస్తే అతనికి కూడా బెయిల్ మేము ట్రై చేసాం. బెయిల్ వచ్చినప్పుడు ఇదే జరిగింది. దాదాపు 2, 3 గంటలు నిలబడి ఉండాల్సొచ్చింది. మా ఓహ్! వాళ్ళందరూ అక్కడ జైలు దగ్గర. కూర్చోవడానికి కూడా అక్కడ ఏమి లేదు. హ్మ్. సో, నిలబడి దాదాపు 2, 3 గంటల పాటు నిలబడి ఉండి ఎందుకంటే వీళ్ళొచ్చేసారు పేపర్ రాలేదు. ఆన్‌లైన్‌లో వాళ్ళు పంపలేదంటారు. ఆన్‌లైన్‌లో పంపామంటారు. వీళ్ళు మాకు రాలేదంటారు. రాలేదు అంటారు. హ్మ్. తర్వాత వ్యక్తి తీసుకురమ్మంటారు. కోర్ట్ ఎక్కడ ఉంటది? ట్రాఫిక్ ఎలా ఉంటదో మనకు తెలుసు హ్మ్. ఈవెనింగ్స్. సో, వచ్చేసరికి అది ఇలాంటివి జరుగుతాయి. కానీ ఇక్కడేం జరిగిందంటే బెయిల్ ఆర్డర్ వీళ్ళు తీసుకెళ్ళిపోయారు. కానీ హ్మ్. వీళ్ళు తీసుకెళ్తే కుదరదు. కోర్ట్ నుంచి రావాలంటారు. ఓహ్! సో, జైల్‌లో హుహుహు. రూల్స్ వేరే ఉంటాయి. ఆ కోర్ట్ హ్మ్. నుంచి రావాలి. కోర్ట్ నుంచి వచ్చిన దాంట్లో స్పెల్లింగ్స్ లేవు, సరిగ్గా లేవని ఒకటి కొర్రి. తర్వాత ఈరోజే రిలీజ్ చేయమని ఎక్కడా లేదని, ఇలాంటి ఓ ఓహ్! టెక్నికల్ యాస్పెక్ట్ పట్టుకొని వాళ్ళేం చేస్తారంటే ఆపినట్టుగా అర్థమవుతుంది. హ్మ్. ఇప్పుడు నైట్ ఎర్లీ మార్నింగ్ 6 గంటల 5 నిమిషాలకి ఆయన బయటకొచ్చాడు. హ్మ్. ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు బయట పంపించగలిగిన వాళ్ళు నైట్ 11 అవును సార్. 10 తర్వాత ఎందుకు పంపించలేకపోయారు? హ్మ్. నా డ్యూటీ ఇంతే. అంటే రూల్స్ మాట్లాడదలుచుకుంటే వాళ్ళేమైనా మాట్లాడొచ్చు. హ్మ్. హ్మ్. వాళ్ళు డిసైడ్ అయితే. అలాగా వాంటెడ్‌లీగానే కావాలని ఒక రాత్రైనా అల్లు అర్జున్‌ని జైల్లో పెట్టాలని ఈ ప్రభుత్వమో లేకపోతే రేవంత్ రెడ్డి అనుకున్నాడు అన్నట్టుగా ఇప్పుడు విమర్శలొస్తున్నాయి. ఓహ్! సో, హ్మ్. సరే ఆ స్టోరీ నేను సెపరేట్‌గా చెప్తాను. హ్మ్. రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయించాడు ఇతన్ని అనేది సెపరేట్‌గా మాట్లాడదాం. ఈ ప్రెజెంట్ టాపిక్ ఏందంటే అసలు జైల్‌లో అతను మనకే షాక్‌గా ఉంది. చాలా అవును మందికి సార్. వచ్చేస్తాడనుకోని హ్మ్. రాలేదా అనుకుంటే షాక్‌గా ఉంది. అల్లు అర్జున్‌కి ఎలా ఉంటది? అతను ఎళ్ళిపోతాం హ్మ్. అనుకునుంటాడు. జైలంటే చాలా మందికేందంటే ఒక రకమైన నెగెటివ్ ఫీలింగ్ అవును ఉంటది. సార్. జైలుకి మనం హ్మ్. జీవితంలో జైలుకెళ్ళకూడదనేది చాలామంది అనుకుంటారు. అనుకుంటారు. హ్మ్. నిజానికి అంత ఇదేమి ఉండదు. జైల్లో గూడా అందరూ వాళ్ళు గూడా మనుషులుంటారు. అదొక ఎక్స్‌పీరియన్స్ కూడా హ్మ్. జైలుకెళ్ళొస్తే. ఎందుకంటే నేను 8 నెలలు ఉన్నా అదే కాబట్టి సార్. నాకేం ఇది లేదు గానీ, కానీ చాలామందికి జైలంటే ఒక రకమైన అది బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి వచ్చింది. హ్మ్. బ్యాడ్ ఇది. ఖచ్చితంగా మామూలు వ్యక్తులకి జైల్లో ఇబ్బందుంటది. ఇవాళ హై ప్రొఫైల్ వ్యక్తులకు గూడా జైల్లో అసౌకర్యం ఉంటది బేసిక్‌గా. హ్మ్. ఎందుకంటే మనం ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటవుతాము. అక్కడ ఆ లైఫ్ స్టైల్ ఉండదు. మామూలోళ్ళకైతే గుంపుల్లో ఉండాలి. ఓవర్ క్రౌడ్ ఉంటది. ఏ 10 హ్మ్. మందో, 20 మందో మధ్యలో ఉండాలి. వాళ్ళలో చాలామంది రకరకాల ఫిజికల్ అండ్ మెంటల్ ఇష్యూస్ ఉండేవాళ్ళుంటారు. హ్మ్. ఫిజికల్‌గా జబ్బులు ఉండేవాళ్ళుంటారు. మానసికంగా అంటే మనకు సంబంధం లేని ఒక నేరాలు చేసినోళ్ళుంటారు. అమాయకులు, నేరాలు ఇరికించబడినోళ్ళు రకరకాల ట్రాజెడీ ఉంటది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నా సెల్‌లో ఒక యానాది అబ్బాయి అంటారు. యానాది కులం. హ్మ్. ట్రైబల్. అతను అక్కడికి పోయినా క్రిస్టియన్‌గా మారాడు. అతను రోజు 6 గంటలకు మమ్మల్ని లోపలేసేవాళ్ళు. హ్మ్. ఏసినాక అతను బైబిల్ స్టార్ట్ చేసి ఒక దుఃఖంతో పాటలు పాడుతుండేవాడు. అది మనకి హాంటింగ్‌గా హ్మ్. ఉండేది. హ్మ్. మనమేమో అతన్ని గమ్మున ఉండమని చెప్పలేము. హ్మ్. అతనికి అదొక రిలీఫు.
4 ఏళ్ళుగా ఉన్నాడు అతను బెయిల్ రాకుండా. అతనికి ఏం శిక్ష పడలేదు, అండర్ ట్రయలరు. కానీ మనకి అది అవును సార్. మనం ఏం చేయాలి, తప్పించుకోలేము. చిన్న సెల్లు. సో ఇలాంటి రకరకాల ఓకే. చెప్పలేని, అంటే బయట ఊహించలేని రకరకాల సమస్యలు జైల్లో ఉంటాయి. అందుకని జైలు అంటే భయపడడం అనేది జరుగుతుంది. సో అల్లు అర్జున్ ఎలా ఉన్నాడంటే 10 గంటల వరకు కూడా అల్లు అర్జున్ రిసెప్షన్లోనే ఉన్నాడు. పోయిందా ఆయన ఏమి సెల్లు వేయలేదు. సెల్లు వేయాలంటే కూడా దానికి కొన్ని ఏర్పాట్లు ఉంటాయి. సో అంటే మామూలుగా బయట అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అరెస్ట్ జరిగిన విధానం చూస్తే 11:45 మార్నింగు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అక్కడ అరెస్ట్ చేశారు. అక్కడ కూడా ఆయన వీళ్ళు వెళ్ళినప్పుడు ఆయన స్విమ్మింగ్లో ఉన్నారు. తర్వాత నేను బట్టలు మార్చుకొని వస్తానంటే కూడా వీళ్ళు వదలకుండా బెడ్రూమ్ వరకు వచ్చి బెడ్రూమ్లోకి కూడా వస్తా ఉన్నట్టుగా మాట్లాడితే ఆయన విసుక్కున్నాడు కూడా. ఏంటండి ఇది, నేను వస్తానన్నాను, బెడ్రూమ్ దాకా వస్తారు, నాకు ప్రైవసీ ఉండదా, నాకు బట్టలు మార్చుకునే టైం ఇవ్వరా, నేనేమన్నా టెర్రరిస్టా అన్నట్టుగా వాళ్ళతో ఆర్గ్యూ చేశాడు. తర్వాత ఇప్పుడు ఎందుకంటే ఈయన మళ్ళీ వస్తాడా ఇమ్మీడియట్గా రాడా తెలీదు. పోలీసులు తీసుకుపోయినప్పుడు ఇంట్లో ఒక ఎమోషనల్ ఇది ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ భార్య స్నేహారెడ్డి ఏడుస్తుంది. అవన్నీ చేసి వస్తాము, తనేమీ పారిపోతున్నట్టో ఇంకోటి లేదు. సో ఇదంతా జరిగింది. మొత్తానికి అతను తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కన్ఫెషన్ రిపోర్ట్ రాయించారు. మామూలు కన్ఫెషన్ రిపోర్ట్ రాయిస్తారు, అంటే నేరాన్ని తను ఒప్పుకుంటున్నట్టుగా కన్ఫెషన్ రిపోర్ట్ అంటారు. ఆ కన్ఫెషన్ రిపోర్ట్ నిజానికి అది రాంగ్ వర్డ్. ఎందుకంటే కన్ఫెషన్ అంటే ఏంటి, నేను నేరం చేశానని ఎందుకు ఒప్పుకుంటారు అందరూ, నేరం చేయనోడు కూడా ఎందుకు నేరం చేశానని ఒప్పుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కన్ఫెషన్ రిపోర్ట్ కూడా వాళ్ళే రాసేస్తూ ఉంటారు. మనం ఏదో ప్రశ్నలు అడుగుతారు, వాళ్ళు రాసి సంతకం పెట్టమంటారు. కాకపోతే ఇవన్నీ కోర్టులో రేపు చెల్లవు. కానీ బిగినింగ్ వాళ్ళ మెథడ్స్, మనకి చాలా మెథడ్స్ బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఇంకా అలా అవే వస్తున్నాయి. ఈ మధ్య బిఎన్ఎస్ అదేనో మార్చారు కానీ, చట్టాల పేర్లు మార్చారు కానీ మనకు ప్రొసీజరల్గా చూసుకున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏంటంటే మనల్ని అందరినీ వాళ్ళు ఒక నేరస్తుల్లాగా చూసేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశం వాళ్ళందరూ నేరస్తుల్లాగా చూసేవాళ్ళు. అది ఇప్పటికి కూడా అదే కల్చర్ ఉంది. పౌరులందరినీ నేరస్తుల్లాగా చూసి బిహేవ్ చేయడమే ఇప్పటికి కూడా ఉంది తప్ప, ఒక ఇవాళ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిస్టమ్స్ మారట్లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా అదే ఉంది. అలాగా ఈయన్ని తీసుకెళ్ళి అక్కడ కన్ఫెషన్ రిపోర్ట్ చేశారు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకెళ్ళాలి. కాబట్టి గాంధీకి తీసుకెళ్ళి మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఈయన్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టి, ఈ లోపల వీళ్ళేమో ఇక్కడ 2 రకాల పిటిషన్లు, ఒకటి లంచ్ మోషన్ పిటిషన్ వేశారు, దాని ఏది క్వాష్ చేయమని, కేసును కొట్టేయమని. రెండవది ఇంటీరియం బెయిల్ ఇవ్వమని. ఎందుకంటే క్వాష్ చేయడానికి ఇప్పటికిప్పుడు కుదరదు. అంటే మామూలుగానే ఫ్రైడే ఎవరినైనా అరెస్ట్ చేస్తున్నారు ఒక ప్రముఖులను అంటేనే దాని వెనక కుట్ర ఉందని మనం అర్థం చేసుకోం. సింపుల్ రూల్ ఉంది, ఇది అందరికి కూడా తెలుసు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కామన్ సెన్స్ ఉండి అబ్జర్వ్ చేసే వాళ్ళకి అందరికీ తెలుసు. ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరినన్నా ఒకరిని ఫ్రైడే అరెస్ట్ చేస్తున్నారంటే దీని వెనక ఏదో కుట్ర ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఫ్రైడే అరెస్ట్ చేస్తే సాటర్డే సండే కోర్టులు ఉండవు కాబట్టి ఈ వ్యక్తి 2 రోజులు ఖచ్చితంగా బెయిల్ లేకుండా 2 రోజులన్నా జైల్లో పెట్టినాం అనే తృప్తి వీళ్ళకు ఉంటుంది. సో యాక్చువల్గా ఇది ఎఫ్ఐఆర్ నమోదై 10 రోజులు అవుతుంది. ఇంతవరకు ఎందుకు ఈయన అరెస్ట్ చేయలేదు, కావాలని ఎందుకు ఫ్రైడే చేశారు? క్లియర్గా మోటివేషన్ అయితే కనిపిస్తుంది. వాంటెడ్లీ అల్లు అర్జున్కి బెయిల్ రాకుండా ఒక 2 రోజులను పెట్టాలి. ఇది అన్ని ప్రభుత్వాలు చేస్తాయి, రేవంత్ రెడ్డి ఒకటే కాదు, అందరూ చేస్తారు. రేవంత్ రెడ్డి మీద కూడా మొన్న కోర్టు కూడా ఈ హైడ్రాకి సంబంధించి కూడా ఇదే ప్రశ్న అడిగింది. నేను అడగడం కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోర్టు అడిగింది. ఎందుకు మీరు ప్రజల్ని వీకెండ్స్ అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి న్యాయం కోసం వచ్చే హక్కు లేకుండా చేస్తున్నారు అని కోర్టే అడిగింది. అంటే వాంటెడ్లీ అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు కావాలని ఏం చేస్తారంటే ఫ్రైడే అరెస్టులు చేస్తారు.